శరత్కాలచంద్రికా గురుకరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయకా అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారకా అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారకా శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందితా. నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే శ్రీ స్వామి సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ మనం ఇప్పుడు వెంకయ్య స్వామి వారి గురించి విశేషంగా సూక్ష్మంగా విపులంగా మనకి ఉపయోగపడే విధంగా స్వామివారి జీవితాన్ని గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాము. వారి గురించి మనకి ఎంతో తెలిసినట్టు కనిపిస్తుంది, కానీ సూక్ష్మంగా పరిశీలిస్తే ఆ మహనీయమూర్తి గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. వెంకయ్య స్వామి వారు ఆర్తజన బాంధవుడు, నిరుపేదల నారాయణుడు, దీనులకు ఆర్తులకు తమ తపశ్శక్తితో తక్షణమే వాళ్ళ శ్రేయస్సుకి పరితపించిన వారు. స్వామివారు పెన్నా నదికి అటు ఇటు గ్రామాల్లో ఉన్న రైతుల్ని, శ్రామికుల్ని, గృహిణుల్ని ఎంతోమందిని ఆదరించారు. ఆ మహాపురుషుడు చేసిన కృషి, వారి సందేశం దేశ కాలాలు దాటి అందరికీ అందాలనే సదుద్దేశంతో మనం చేస్తున్న ఈ ప్రయత్నం సఫలం కావాలని కోరుకుంటూ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః, ఋషిభ్యో నమః. మన ప్రత్యక్ష గురువైనటువంటి పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారికి, వారి హృదయవాసి అయిన పరాత్పర గురుదేవులైన సచ్చిదానంద సద్గురుడైన సాయినాథుల వారికి, మన ప్రాంతపు అవధూత స్వామి, మనందరినీ అనుగ్రహిస్తున్నటువంటి అవధూత వెంకయ్య స్వామి వారికి శత సహస్రకోటి వందనాలు అర్పిస్తూ, మనం పవిత్రము, పావనము, శుభకరము, దివ్యము, సత్సంగ స్ఫూర్తికి కారణము అయినటువంటి ఈ శుభ తరుణాన్ని సత్సంగంగా మార్చుకుంటూ మనం కొనసాగించుకుంటూ ఉన్నాం. ఈ సత్సంగం, దీని వెనక భావం ఏమిటంటే, మనందరం చిన్మయ రూపి అయినటువంటి వెంకయ్య స్వామి వారి సాన్నిధ్యంలో కూర్చునున్నాం. ఆయన ఎదుట గుండం వెలుగుతోంది. మనందరినీ ఆయన గొప్ప అనుగ్రహ దృష్టితో వెంకయ్య స్వామి వారు చూస్తున్నారు. మనం ఒక పక్కన చేరి ఈ విషయాన్ని మనం చెప్పుకుంటున్నాము. శ్రద్ధగా దాన్ని వింటూ ఆయన సాన్నిధ్యాన్ని భావన చేస్తూ అద్భుతావహమైనటువంటి స్మరణగా, సాధనగా ఈ సత్సంగాన్ని మనం కొనసాగించుకుందాం. అంటే ఈ భావన కూడా మనకు బలమైనటువంటి ఉత్తేజాన్ని ఇవ్వగలుగుతుంది. అందుకని మిత్రులారా, సోదరులారా, గురుబంధువులారా, బిడ్డలారా, మనందరం కలిసి ఒక సత్ప్రయత్నం చేద్దాం. ఒక సత్సంగ రూపమైనటువంటి సత్ప్రయత్నాన్ని చేద్దాం అనేది ఈ ప్రయత్నానికి మూలం. సరే, మేము బాగా చిన్నవాళ్ళంగా ఉన్నప్పుడు పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు మా ప్రాంతంలో, మా అందరికీ తెలియని రోజులలో పరిస్థితి ఏంటంటే, ఎవరైనా ఒక ఆయన దైవం గురించి, ధర్మం గురించి ఎవరైనా చెప్పినటువంటి వారు ఉన్నారు అంటే వాళ్ళకు ఒక ఆశ్రమం ఉండాలి. ఆశ్రమం లేకపోతే వాళ్ళొక సాధువై కాషాయ వస్త్రధారిగానో, జటాజూటాలు ధరించిన వారుగానో, ఏ కంచి స్వామిలాగానో, ఏ హఠయోగిగానో, ఇంకో రకంగానో ఇలా మనం ఊహించుకునేవాళ్ళం. కానీ సామాన్య జనం మధ్యలో అతి సామాన్యంగా ఉండే, అసామాన్యమైన రీతిలో ఉండే అవధూత మూర్తుల గురించి మాకే కాదు, ఆనాటి సమాజంలో చాలామందికి తెలియదు. భగవంతుడు మానవాకృతి ధరించి ఇలా ఉంటాడు అనే విషయం చాలామందికి తెలియదు. అటువంటి రోజులలో మాస్టర్ గారు స్వామిని దర్శించి ఆయనను అనుభూతి చెంది ఆయన సాన్నిధ్యాన్ని తాను స్పష్టంగా గుర్తించి గ్రహించి తాను ఏది నేర్చుకున్నారో
అది సాటి వాళ్ళతో పంచుకోవటం ఆయన సహజ లక్షణం గనక పూజ్యులు మాస్టర్ గారు స్వాధ్యాయంగా వారిని అనుభూతి చెందారు, ప్రవచనంగా అందరితో కలిసి దాన్ని పంచుకున్నారు. ఆ వరవడిలోనే ప్రపంచానికి వెంకయ్య స్వామి వారు తెలియటం అన్నది భగవంతుడి యొక్క అంతుపట్టని దివ్యలీల. ఏది ఏమైనా ఆయన స్వామిని చూచి వచ్చాక ఈయన అత్యుత్తమమైనటువంటి మహోదార మానవోత్తముడు, ఒక గొప్ప అవధూత స్వామి, మనమందరం తప్పకుండా వారిని తరచూ దర్శించాలి అంటూ అందరినీ ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహమే మన ఈనాటి సత్సంగానికి, అది పురోగమించటానికి ప్రముఖ కారణం. అటువంటి కారణానికి మూలమైనటువంటి మాస్టర్కి, సాయినాథుల వారికి, వెంకయ్య స్వామి వారికి, మహాత్ములందరికీ, సమస్త దేవతలకు మనం కృతజ్ఞతాంజలి ఘటించుకుంటూ కథనాన్ని కొనసాగించుకుందాం. ఈ సత్సంగంలో మనం సాధ్యమైనంత వరకు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పుకుందాం, తెలుగు భాషలో చెప్పుకుందాం. రెండవది ఏమిటంటే, వెంకయ్య స్వామి వారు వాడినటువంటి ఆ పదాలను యథాతథంగా చెప్పుకుంటూ వాటికి వివరణలు కూడా వివరించుకుంటూ వస్తాం. ఇంతకీ వెంకయ్య స్వామి వారి గురించి చెప్పుకోవటంలో విశేషం ఏమిటి? ఆయన అందరి దృష్టిలో పడేందుకు ఆయనకు ప్రత్యేకమైనటువంటి ఆశ్రమాలు, మఠాలు ఇవేవి ప్రత్యేకమైనవే ఆ రోజు ఏవీ లేవు. మరి ఏముంది? ఆయన ఒక ఊర్లో సామాన్యమైనటువంటి రీతిలో జన్మించి జీవించి ఆ జీవితంలో ఎన్నో రకాల ఒడిదుడుకులు, కష్టాలు ఎదుర్కొని దాని ద్వారా ఎలా పురోగమించి అద్భుతమైన జ్ఞానశక్తిని పొంది ఆ విధంగా ఆయన జీవితం సాగిందో అది చాలా అద్భుతమైంది. దాని గురించి వీలైనంత వివరంగా చెప్పుకుందాం. ఇంతకీ వెంకయ్య స్వామి వారు ఎక్కడ పుట్టారు అంటే నెల్లూరు జిల్లాలో చేజర్ల మండలం ఒకటి ఉంది. అది పెన్నా నదికి పడమటి వైపున వచ్చే ఆ ప్రాంతం అన్నమాట. ఆ చేజర్ల మండలంలో ఆ ఊరి పేరు నాగుల వెల్లటూరు. అందరూ పల్లెటూరు భాషలో నాగులేటూరు అంటారు. ఉండేవాళ్ళు ఎక్కువ మంది. అదొక సామాన్యమైన పల్లె. అందరూ దగ్గర బంధువులు ఉన్నారు. ఒక 20-25 కుటుంబాల వాళ్ళు వెంకయ్య స్వామి వారి తల్లిదండ్రులకు, వాళ్ళ కుటుంబానికి బంధువులైన వారే. వాళ్ళ నాన్నగారి పేరు సోంపల్లి పెంచెలనాయుడు, అమ్మ పేరు పిచ్చమ్మ. స్వామితో పాటు వాళ్లకు మరో 3 పిల్లలు ఉన్నారు. ఆ తరువాత వెంకటాద్రి నాయుడు, చిన్నప్ప నాయుడు, తర్వాత మంగమ్మ. ఇది వాళ్ళ కుటుంబం. అందరూ ఒకే కులానికి చెందినవారు అవటం, బంధువులు అవటం, కాబట్టి ఒకరికొకరికి ఆత్మీయత, సఖ్యత ఇవన్నీ కూడా సహజంగా మన నెల్లూరు జిల్లా పల్లెటూళ్ళలో ఎలా ఉంటాయో అట్లాగే అక్కడ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మరి స్వామి ఎప్పుడు పుట్టాడు? మన ఆంధ్రదేశంలోనూ నెల్లూరు జిల్లాలోనే కాదు, ఎక్కడ కూడా పల్లెల్లో చాలామందికి పుట్టినరోజులు, పుట్టిన తేదీలు తెలియవు. ఎక్కడో కొద్దిమంది తప్ప వాటిని జాగ్రత్త పెట్టిన వారు దాదాపుగా లేరు. అదే రీతి అతి సామాన్యమైనటువంటి వ్యవసాయదారుల కుటుంబం అది. పైగా స్వామి బాల్యంలో అక్కడ సరిగా నీళ్లు లేవు, నీటి ఎద్దడి ఉంది. సోమశిల ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఆ ప్రాంతం కొంచెం సుభిక్షమైంది. అందుకని స్వామివారు ఫలానా రోజు ఫలానా తేదీ ఇన్ని గంటలకు పుట్టారు అనడానికి కావలసిన స్పష్టమైన సాక్ష్యాధారాలు లేవు, ఉండే అవకాశమే లేదు. సరే, మరి ఎట్లా చేద్దాం అని చూస్తే మనకు లభించిన ఆధారాలతో ఒక తులనాత్మక పరిశీలనం చేసి చూస్తే ఏమని తెలిసిందంటే 1897 ప్రాంతంలో, వెనక ముందు ఏది ఏవైనా 19వ శతాబ్దం చివరి దశాబ్దంలో ఆయన జన్మకొచ్చి ఉండవచ్చు అనేది మనకు స్పష్టంగా తెలిసిన విషయం. అది ఎలా చెప్తారు అంటే, ఆయనకు దగ్గరగా ఉండేటువంటి ఒక కూచి నరసప్పనాయుడు గారి కంటే ఈయన గారు ఇదిగో ఇంత చిన్నవాడు, పెద్దవాడు, ఇట్లా ఒక్కొక్కరి గురించి చెప్పారనమాట.
ఇంకొకటి ఆ రోజుల్లో చెప్పేది ఏంటంటే పెద్ద గాలి వానకి ఇంత వయసు అని అనుకోవటం ఒకటి. ఆ విధంగా కూడా చూస్తే వెంకయ్య స్వామి ఆయన ఎప్పుడు జన్మకు వచ్చారనే దానికి మనకు తగిన ఆధారాలు దొరుకుతాయి. కొంతమంది ఏం చేశారంటే మనకు ఒక కలువాయి జనన మరణ రిజిస్టర్లోంచి ఒకటి ఇది తీసుకొచ్చి ఇచ్చారు. దాన్ని ఆధారంగా తీసుకొని చూస్తే కూడా ఆ విధంగా అయ్యే అవకాశం కొంచెం తక్కువ. అదేవిధంగా కొంతమంది సోదరులు తమ పుస్తకాల్లో ఒక విధంగా 1855లోనే స్వామి పుట్టుండొచ్చు అని రాశారు. ఆ అవకాశం లేదు. ఎందుకంటే అది ఏ విధంగానూ సరిపోలేదు. ఈ విధంగా అవి అన్నీ పరిశీలించిన తర్వాత మనకు నిగ్గు తేలిన అంశం ఏంటంటే 1897వ సంవత్సరం ప్రాంతంలో వెంకయ్య స్వామివారు నాగుల వెల్లటూరులో సోంపల్లి పెంచలనాయుడు పిచ్చమ్మ దంపతులకు మొదటి కొడుకుగా పుట్టాడు. అంతవరకు అనుమానం లేనటువంటి విషయం అన్నమాట, నిర్దుష్టమైన విషయం. సరే, మరి అక్కడ వాళ్ళ పరిస్థితులు ఎలా ఉండేవి? అప్పుడు మొత్తం మన సమాజం అంతా రెండు పెద్ద ఆస్తులు, ఒకటి పేదరికం, రెండు అజ్ఞానం. ప్రతివాడికి కొద్దిగా భూమి వారసత్వంగా వస్తుంది. ఆ విధంగా పెంచలనాయుడికి 2 పూరిళ్ళు, 2 పశువుల కొట్టాలు, సుమారు ఒక 10 ఎకరాల మెట్ట భూమి ఆయనకు ఆస్తులు. పేరుకు 10 ఎకరాలే కానీ అందులో పండేది చాలా తక్కువ. కానీ ఒక్క విషయం ఏమిటి తెలుసా? వీళ్ళ కుటుంబానికి రూకబలం లేదు కానీ మూకబలం ఉందండి. అది వాళ్ళకి సంతోషం. ఒక కేకగన వేశారంటే పలికే వాళ్ళు బంధువులు ఆత్మీయులు చాలామంది ఉన్నారు. అది వాళ్లకు సంతోషకరమైన విషయం. ఇకపోతే వెంకయ్య స్వామివారి ఆనాడు పేరు వెంకటపతి. ఆయన గురించి చెప్పుకుంటే సంతోషంగా ఉంటుంది. చిన్నపిల్లవాడుగా అందరి పిల్లలాగే ఉన్నట్టుంది. కొద్దిగా వయస్సు రాగానే ఒక పలక కొనిచ్చి రాత్రివేళ చదువు చెప్పే వీధిబడి అయ్యవారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు సిద్ధిరాజు రామయ్య. మనం వాళ్ళ కుటుంబీకులను కూడా కలిసాం. ఆయన గారు ఏం చేశారంటే అక్కడ చదువు చెప్పారు. ఆ చదువు ఎలా ఉంటుంది? అన్నిసార్లు పలకా బలపం కూడా ఉండవు. నేల మీదే ఇలా రాసుకోవటం, వాటిని ఇలా దిద్దుకోవటం. కొన్నిసార్లు ఉంటే ఒక చిన్న పలక ఉంటుంది. ఆ విధంగా ఆయన చదువు వెంకయ్య స్వామి వారు ఒకసారి వేలూరు రామానాయుడుతో అన్నట్ట, స్వామి మీరు చదువుకున్నారా, బళ్ళో పోయారా అంటే, వెళ్ళాను, అక్షరాలు నేర్చుకున్నానయ్యా, కానీ కూడబలికేది కలబలికేది నేర్చుకోలేదు. అది ఆయన చదువు. అంటే వర్ణమాలను నేర్చుకున్నాడు, అక్షరాలను కలిపి చదవటం మాత్రం దగ్గర ఆగిపోయింది చదువు. మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఈ ప్రపంచంలో ఉద్భవించిన మహనీయ మూర్తులందరికీ వాళ్ళ జ్ఞానంలో ఏమాత్రం తేడా లేదు. వాళ్ళ భాషలో యాస ఉంటే ఉండవచ్చు, వాళ్ళ జ్ఞానంలో మాత్రం ఎక్కడ వంపులే ఉండవు, అవి సక్రమంగానే ఉంటాయి. అటువంటి వాళ్లకు మరొక అద్భుతమైన దృష్టాంతంగా నిలవగలిగినటువంటి అద్భుతమైన మూర్తి వెంకయ్య స్వామి. ఆయన ఎలా ఉండేవారంటే ఆయన చిన్నతనం భలే విచిత్రంగా ఉండేది. ఈ విధంగా మీ అందరితో ఇది పంచుకోవడానికి ఎంత సంతోషంగానే ఉంది. ఆ సంతోషాన్ని మరింత తృప్తిగా శాంతిగా పంచుకొని ఇవ్వండి. అదేమిటంటే ఇప్పుడు మల్లె చెట్టు ఉంది, అది తీసుకెళ్ళి మీరు ఎక్కడైనా సరే ఒక దగ్గర పాతిపెట్టి దానికి కొంచెంగా పోషణ ఇస్తే అది ఏం పూలు పూస్తుంది? మల్లె పూలే పూస్తుంది, సుగంధమే ఇస్తుంది. అంతేగాని ఇంకో రకంగా ఉండవుగా. ఆయన బాల్యం నుంచి ఆ అద్భుతమైన సుగుణశీలమైన లక్షణం, ఆ సుగంధం, ఆ పరిమళం చిన్నప్పటి నుంచి ఉంది. ఆనాటి రోజులకు వెనక్కి వెళ్ళి అవి గమనించడం అనేది ఎంత కష్టమైనా కొన్ని అలతివి దొరికాయి. వాటిని మనం తలుచుకొని సంతోషిస్తాం. చిన్న పిల్లవాడుగా వెంకయ్య స్వామి ఎలా ఉండేవాడు? అక్కడ ఎంత చిన్న పిల్లవాడైనా ముందు ఇంట్లో పశువులు ఉంటే వాటిని మేపడం ఓ పెద్ద సమస్య.
అందుకని ఏం చేయాలి, పశువుల దగ్గరికి పిల్ల పెద పోతుంటారు. ఈ పిల్లవాడు కూడా వెళ్ళేవాళ్ళు. వెళ్ళినప్పుడు ఆ రోజుల్లో మనకు కట్టెలు తక్కువ, ఒకవేళ ఉన్న అవసరాలు ఎక్కువ. అందుకని పశువుల పిడకల్ని అక్కడక్కడ పేర్చిపెట్టి వాటన్నిటిని జాగ్రత్తగా అవసరమైనప్పుడు వర్షాకాలంలో అలా ఉపయోగించుకుంటారు. ఆ విధంగా పిడకల కోసం పిల్లలందరూ వెళ్ళి అక్కడక్కడ దొరికే పేడ అంతటిని గుట్టలు గుట్టలుగా పెట్టి కొంతమంది అమ్ముకునేవాళ్ళు. మిగతా పిల్లలందరూ మధ్యలో బోలుగా ఉంచి చేస్తే ఆనాటి వెంకటపతి మాత్రం చాలా ఎక్కువగా వీలైనన్ని ధర్మంగా పేర్చి వాటి ఎవరైనా కానీ చేస్తే అది ఒప్పుకోకుండా ఉండేవారు. ఆయన ఆ విధంగా శ్రమను నమ్ముకున్నాడు, కానీ దాన్ని వీలైనంత వరకు వక్రంగా అన్యాయంగా దాన్ని చేయకూడదని ధర్మంగా ఉండేవారు ఎప్పుడు, అతి చిన్న కాలంలోనే పసిబిడ్డగా ఉన్నప్పుడు. సరే, ఇంకొకటి ఏంటంటే మనం గమనించిన ఒక విషయము, స్వామికి ఏకాంత ప్రయత్నం ఒకటి ఉండేది. పసిబిడ్డ ఎప్పుడు అట్లా చూస్తూ తనలో తాను ఉంటాడు. ప్రపంచంలో పిల్లలు ఎలా ఉంటారు, చుట్టూ ఉండే అన్నిటితో మమేకమైపోయి ఉంటారు. కానీ వెంకటస్వామి మాత్రము, ఆనాటి వెంకటపతి మాత్రము తనలో తానుగా ఉండటానికి ఇష్టపడేవాడు. అందుకని పిల్లలు ఎవరైనా వచ్చి పోదారా ఆడుకుంటాం అది ఇది అంటే కొంచెం సేపు ఉండి వాళ్ళతో, నేను దొంగతనం చేసి వచ్చాను కాబట్టి నా కోసం పోలీసు వాళ్ళు వస్తారు, నేను దాక్కోవాలి, మీరు వెళ్ళిపోండి అని ఏదో ఒకటి చెప్పి పంపించేసేవారు. ఎందుకు, వాళ్ళట్టు వెళ్ళిపోగానే తనలో తాను ఉండిపోయేవారు. అది చాలామంది చెప్పారు. బాగా చిన్నతనంలో వెంకయ్య స్వామితో ఉన్నవాళ్ళు. అదిగాక కొంతమంది ఏమనేవాళ్ళు తెలుసా, వీడేంద్ర ఇట్లా ఉంటాడే అని. కొంతమంది పిచ్చి వెంకటపతి అని కూడా అనేవాళ్ళు. అదే క్రమంగా బాగా కాలాంతరంలో పిచ్చి వెంకయ్య అనడానికి కూడా కారణమైంది. ఏకాంత ప్రియత్వం అదొక అద్భుతం. నారాయణ ఆదినారాయణ నారాయణ ఆదినారాయణ